హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కాకరకాయ నిలవ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది యాక్చువల్గా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే 1 ఇయర్ పాటు నిలవ ఉంటుందండి. అసలు కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేనైతే ఒక 1/2 kg తీసుకున్నానండి కాకరకాయలు. వాటిని ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుని అలాగే క్లాత్ పైన కూడా యాడ్ చేసుకుని అసలు వాటర్ అనేది లేకుండా క్లీన్ చేసుకోవాలండి. నిలవ పచ్చడి కాబట్టి అసలు తడి ఉండకూడదు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక 125 grams చింతపండు యాడ్ చేసుకోండి. అంటే 1/2 kgకి 125 grams సరిపోతుందండి చింతపండు. ఇలా పీసులు కానీ గింజలు కానీ ఏమీ లేకుండా తీసుకుని యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకుని ఇలా మునిగే వరకు యాడ్ చేసుకోవాలి. వాటర్ ఒక 20 minutes పాటు నానబెట్టుకోవాలి. ఈలోపు కాకరకాయలని ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. గింజలు అవి కూడా ఉన్నా కూడా పర్వాలేదండి, ఇలా రౌండ్గా కట్ చేసేసుకోండి. ఇలా అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నామంటే ఒకసారి డీప్ ఫ్రై చేసుకోవచ్చు. సో ఇలా పెట్టేసుకోండి రెడీగా. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 250 ml ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 kg కాకరకాయలకి 250 ml అయితే పడుతుందండి. సో ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాము మొత్తం అంతా కూడా. అండ్ అలాగే ఇవన్నీ యాడ్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తాం కాబట్టి అసలు కాకరకాయ చేదనేది ఉండదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి తక్కువ క్వాంటిటీలో. మీకు నచ్చితే అప్పుడు ఎక్కువ క్వాంటిటీలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం కూడా ఫ్రై చేసుకుని కలర్ ఈ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, బాగా ఫ్రై అయిపోవాలి. అప్పుడే మనకి చేదనేది పోతుంది. ఇప్పుడు ఇలా పక్కన పెట్టేసుకోండి. ఈ ఆయిల్ అంతా కూడా దిగిపోయాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ ఆయిల్లోనే పోపు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కూడా యాడ్ చేసేసుకోండి. ఇది ఫాస్ట్గా యాడ్ చేసేసుకోవాలండి, ఎందుకంటే నూనె బాగా కాగే ఉంది కదా. అండ్ అలాగే కరివేపాకు యాడ్ చేసినప్పుడు ఇలా మూత పెట్టేసేయండి, బాగా చిందుతుంది. బాగా కాగే ఉంది కాబట్టి నూనె. సో ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక వేరే ప్యాన్ తీసుకుని ఒక 2 స్పూన్ల మెంతులు యాడ్ చేసుకోండి. కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మోస్ట్లీ ఒక 3 to 4 minutes పడుతుంది. ఇలా కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఆరడానికి. అది ఆరాక ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక మీడియం సైజ్ వెల్లుల్లిపాయ తీసుకుని ఇలా యాడ్ చేసుకోండి. అండ్ అలాగే మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇలా పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చింతపండు కూడా నానిందండి. ఒక 20 minutes తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని స్టవ్ మీద పెట్టి ఒక 5 minutes పాటు కుక్ చేసుకోవాలి. ఆ 5 minutesలో కొంచెం మెత్తబడుతుంది. సో 5 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అది ఆరనివ్వండి. అది ఆరాక ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని పేస్ట్లా చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు ఇందులోకి 1 కప్పు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ కప్ వచ్చి 1/2 లీటర్లో 1/2 కప్ అండి ఇది. సో ఈ కప్తో యాడ్ చేస్తున్నాను 1 కప్పు. 1/2 kgకి అయితే అది సరిపోతుంది ఈ గ్లాస్తో యాడ్ చేస్తే. అండ్ అలాగే 1 కప్పు కారం, పచ్చికారం యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్లోకి యాడ్ చేసేసుకోండి చట్నీ అంతటిని కూడా. యాడ్ చేసి మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ చట్నీ వచ్చి మీరు నెక్స్ట్ డే నుంచి సర్వ్ చేసుకోవచ్చండి. ఆ ముక్కలకి ఉప్పు కారం అంతా కూడా బాగా పడుతుంది ఒకరోజు కనుక అలా ఊరనిచ్చారంటే. ఇప్పుడు దీన్ని పోపులోకి యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్నారంటే కాకరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఈజీ ప్రాసెస్ అండి. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మీరు కనుక ట్రై చేస్తే మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.